తమిళనాడు ఎన్నికల తర్వాత డిఎంకే ఐడెంటిటీ ఏంటి నేషనల్ పాలిటిక్స్లో అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలో డిఎంకే ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అండ్ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్లేయర్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? అటు బీజేపీ వైపు పోలేదు, ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చింది. మూడవ ప్రత్యామ్నాయం దేశంలో అయ్యే అవకాశం లేదు. జాతీయ రాజకీయాల్లో రెలవెన్స్ కోల్పోయింది. తమిళనాడు రాష్ట్రంలో ఓటమిని ఎదురు చూసింది. ఇక్కడ తమిళనాడులో మిత్రపక్షాలు కూడా కరువయ్యారు. డిఎంకే ఎటువైపు వెళ్తుంది అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఓడిపోయాక స్ట్రేట్ అవే ఇండియా కూటమిలో లాయల్ మెంబర్ అయిపోయింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా అంగీకరిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తోంది. నిన్నటిదాకా రాహుల్ గాంధీ కాదు, మమతా బెనర్జీయే నాయకురాలు అన్నారు. ఆఖరికి కాంగ్రెస్లో విలీనమవుతుందా అని కూడా చర్చ నడుస్తుంది. కానీ డిఎంకేకు ఆ పరిస్థితి లేదు. కారణం డిఎంకేకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఎన్నికలయ్యాక వెళ్ళిపోయి విజయ్తో కలిసి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ లాగా జాతీయ రాజకీయాల్లో మరింత స్పష్టంగా బీజేపీ వ్యతిరేక బ్లాక్లో భాగస్వామిగా ఉండే అవకాశం తృణమూల్ కాంగ్రెస్కి ఉంది, కానీ డిఎంకేకి లేదు. ఇక చంద్రబాబు నాయుడు 2019కు ముందు పెద్ద ఎత్తున బీజేపీ పైన పోరాడారు. ఒక దశలో కాంగ్రెస్కు సన్నిహితమయ్యారు. 2018లో కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులతో తన సాన్నిహిత్యాన్ని దేశానికి మరోసారి గుర్తు చేసే పనిచేశారు. సో ఆ దశంతా జరిగింది. 2019లో ఓడిపోయారు. ఓడిపోవడంతోనే అసలు మళ్ళీ పొరపాటున బీజేపీ వ్యతిరేక పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడలే. కామ్గా ఉండిపోయారు. స్లోగా బీజేపీకి దగ్గరయ్యారు. ఫైనల్గా ఎన్నికలు అయ్యే వరకు ఎన్డీఏలో చేరాడు. ఇప్పుడు ఎన్డీఏలో ట్రస్టెడ్ అలైగా మారిపోయారు. సో ఆ అవకాశం డిఎంకేకు లేదు. ఎందుకంటే డిఎంకే బీజేపీని వ్యతిరేకించడం వేరు, టీడీపీ బీజేపీని వ్యతిరేకించడం వేరు. టీడీపీ బీజేపీని వ్యతిరేకించడం ఐడియాలజికల్ కాదు, అది కేవలం ఆ సమయానికి అపార్చునిస్టిక్. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా సమర్థించారు. ప్రత్యేక హోదాపై పోరాడిన వాళ్ళని జైళ్ళకు కూడా పంపారు. ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అన్నారు. కానీ జగన్ దూకుడు వల్ల ఆయన ఎన్డీఏ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడము ఇవన్నీ చూస్తుంటే ప్రత్యేక హోదా అంశం తనను ఇబ్బంది పెడుతుందేమోనని, లేదా మోడీ ప్రభావం తగ్గిందని అంచనాలు వేసి బీజేపీకి దూరమయ్యారు. అందువల్ల అది సైద్ధాంతికమైంది కాదు, రాజకీయంగా ఒక ఆపర్చునిస్టిక్ టర్న్. కానీ డిఎంకేలో అలా కాదు. డిఎంకే బీజేపీకి అతిపెద్ద ఐడియాలజికల్ రైవల్. నీకు ద్రవిడియన్ మూమెంట్, ద్రవిడియన్ పాలిటిక్సే హిందుత్వ పాలిటిక్స్కు అతిపెద్ద వైరం. మీకు ఎక్కడ దాకా వైరం అంటే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చారు. అత్యంత భయంకరంగా విమర్శలు చేశారు. ఇప్పుడు డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అసలు డిఎంకే ఎంత బదనామైతో తెలియదు, కానీ బీజేపీ బదనాం అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల బీజేపీ కూడా అందుకు సిద్ధపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. సో అందువల్ల తమిళ్ వర్సెస్ హిందీ ఇష్యూ ఉంది, హిందుత్వ వర్సెస్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఉంది, నార్త్ వర్సెస్ సౌత్ ఉంది. సో వీళ్ళన్నీ అయినాక భారతదేశంలో హిందుత్వ పాలిటిక్స్పై సైద్ధాంతిక పోరాటం జరిపిన నాయకుడు స్టాలిన్, సైద్ధాంతిక పోరాటం జరిపిన పార్టీ డిఎంకే. అందువల్ల చంద్రబాబు నాయుడు లాగా కన్వీనియంట్గా వెళ్ళి టీడీపీ లాగా బీజేపీతో చేతులు కలపలేదు డిఎంకే. ఇక మరో మార్గం ఏంటి? ఇండియా కూటమిలో చేరి అడ్జస్ట్ అవుదామా? ఇప్పుడు వామపక్షాలు కేరళలో కాంగ్రెస్తో గట్టిగా పోరాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ సిపిఎం మధ్య వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి. అసలు రాహుల్ గాంధీ పాలిటిక్స్ వల్లనే బీజేపీ పెరిగిందని ఇప్పుడు కూడా పినరాయి విజయన్ మాట్లాడుతున్నారు. కానీ వామపక్షాలకు ఒక సైద్ధాంతిక పొజిషన్ ఉంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలుస్తారు.
అది రాష్ట్రాల్లో ఎలా ఉన్నా జాతీయ రాజకీయాల్లో అది స్పష్టమైన భూమిక. అందువల్ల మీకు ఆ పార్టీకి ఇబ్బంది ఏమీ లేదు. కేరళలో కాంగ్రెస్తో కొట్లాడినా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో ఉంటారు. 2004లో 60కి పైగా సీట్లు వామపక్షాలకు వచ్చాయి. వాళ్ళంతా 95% కాంగ్రెస్ పైన గెలిచారు. అయినా యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదా? అందువల్ల వామపక్షాలకు ఆ ప్రాబ్లం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్తో కుస్తీ పట్టినా జాతీయ రాజకీయాల్లో యాంటీ బీజేపీ ఐడియాలజికల్ ప్లాంక్ పైన వామపక్షాలు ఇండియా కూటమితో ప్రశాంతంగా కలవగలవు. కానీ డిఎంకేకు ఆ రకమైన వెసులుబాటు లేదు. ఎందుకు లేదంటే డిఎంకేని వీడి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్ళి టీవీకేకు మద్దతు ఇచ్చారు. సో ఇవాళ డిఎంకే పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో మిత్రులు లేరు. కాంగ్రెస్ వెళ్ళిపోయింది, కమ్యూనిస్టులు వెళ్ళిపోయారు, మీకు ఇతర పార్టీలు కూడా వెళ్ళిపోయాయి. ఎండిఎంకే రుసరుసలాడుతోంది. ఆఖరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో మిత్రులే కరువైన పరిస్థితుల్లో డిఎంకే ఉంది. జాతీయ రాజకీయాల్లో అటు కాంగ్రెస్తో పోలేదు, ఇండియా కూటమితో పోలేదు, ఇటు ఎన్డీఏలో చేరలేదు. పోనీ మూడవ అవకాశం కేసీఆర్ లాగా ఫెడరల్ ఫ్రంట్, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అనే ఒక ప్రత్యామ్నాయాన్ని రైస్ చేయడం. ఇది అంత సులభం కాదు. దీనికి ప్రయత్నం చేసిన కేసీఆరే ఘోరంగా దెబ్బతిన్నాడు. ఈ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి అన్న వాళ్ళు ఎవరు ఎన్నికలు గెలవడం లేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒరిస్సాలో బిజు జనతా దళ్ ఓడిపోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది. అందువల్ల భారత రాజకీయాల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య పూర్తి పోలరైజేషన్ నేషనల్ పాలిటిక్స్లో వచ్చేసింది. మీకు లేటెస్ట్ 2024 లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే క్లియర్గా అటో ఇటో ఓట్లు పడ్డాయి. ఈ రెండు కూటములకు కాక నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పార్టీలకు వచ్చిన ఓట్లు చాలా పరిమితం. ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్ కూడా అటు ఇండియా కూటమిలో లేడు, ఢిల్లీలో ఓడిపోయారు. అందువల్ల మీరు గమనించండి, అటు ఎన్డీఏతో లేక ఇటు ఇండియా కూటమితో లేక అందరూ ఓడిపోయారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, ఒరిస్సాలో బిజు జనతా దళ్ ఓడిపోయాడు, మీకు ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్. అందువల్ల ఆ అవకాశం కాస్త నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పేస్ కాస్త రోజు రోజుకు కుంచుకుపోతుంది. సో అందువల్ల డిఎంకేకు ఆ అవకాశం కూడా లేదు. దాంతోపాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా వింటారు, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీని. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి పోయాక జాతీయ రాజకీయాలు ఏమో చేస్తానంటే ఎవరు పట్టించుకోరు. అందుకే మీరు కేసీఆర్ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఈ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అని మాట్లాడడమే మానేశాడు. ఎందుకంటే నీ రాష్ట్రంలోనే ప్రాంతీయ పార్టీలకు ఉనికి లేకపోతే, అధికారం లేకపోతే దేశ రాజకీయాల్లో ఎవరు కూడా పట్టించుకోరు. ఇది రియాలిటీ కనుక కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు, ఏమీ చేయకుండా. చంద్రబాబు నాయుడు 2019 తర్వాత మౌనంగా ఉండిపోయారు రాష్ట్రంలో ఓడిపోయాక. కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఓడిపోయాక ఇప్పుడు దాదాపు మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే స్టేట్లో బలం ఉంటేనే నేషనల్ పాలిటిక్స్లో ఏదైనా చేసేది. ఒకప్పుడు వామపక్షాలు బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలు గెలిచిన సమయంలో జాతీయ రాజకీయాల్లో చాలా కీలక భూమిక పోషించేవాళ్ళు. ఇవాళ 3 రాష్ట్రాలు ఓడిపోయాక వామపక్షాలు అడావుడే లేదు జాతీయ రాజకీయాల్లో. లేకపోతే బీజేపీ ఏతర రాజకీయాల్లో వామపక్షాలదే కీలక భూమిక. సో అందువల్ల మీకు ఎప్పుడైనా ఏ పార్టీ, అందులో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలో ఓడిపోయాక ఆ అవకాశం పోతుంది. పైగా మీకు డిఎంకేకు ఆ రకమైన స్టేచర్ ఉన్న నాయకులు కూడా లేరు. మీకు తెలుగుదేశానికి ఒక అడ్వాంటేజ్ ఉండే, చంద్రబాబు నాయుడుకు ఉన్న నేషనల్ పొలిటికల్ స్టేచర్ రీత్యా ఆయన బీజేపీకి దూరం అయ్యాక చాలా సులభంగా నాన్ బీజేపీ పార్టీలకు వెళ్ళగలిగాడు. ఎందుకంటే ఆయనకు ఆ రకమైన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఈ పార్టీలతో ఉన్న పరిచయాలు ఉన్నాయి, నాయకులతో పరిచయాలు ఉన్నాయి, ఆ జాతీయ రాజకీయ గుర్తింపు ఉంది. కానీ స్టాలిన్కు ఆ రకమైన నేషనల్ పొలిటికల్ ఐడెంటిటీ లేదు. డిఎంకేలో మరో లీడర్ కూడా లేడు. జాతీయ రాజకీయాలలో కాస్త ప్రభావం చూపెట్టగల లీడర్ లేడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల నాయకులు ఎలో చేయరు, తాము తప్ప ఇంకెవరిని ఢిల్లీలో ఎదగనివ్వరు. మీరు గమనించండి, ఒక్క
డిఎంకేనే కాదు, డిఎంకే, ఏడీఎంకే, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఏ పార్టీ అయినా తీయండి, ప్రాంతీయ పార్టీలు, ఆర్జేడీ, మీకు ఢిల్లీలో ఎవరు పవర్ఫుల్ లీడర్ ఉండరు. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ నాయకులు ఒప్పుకోరు. ఎందుకంటే తమకు కొత్త పవర్ సెంటర్ ఢిల్లీలో ఏర్పడుతుంది. జాతీయ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుంటే తమకు ఏదో రకంగా ముప్పు అనే భావనలో ఉంటారు కనుక ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు ఢిల్లీలో తమ పార్టీ తరఫున ఎవరిని పాపులర్ కానివ్వరు. అందుకే డిఎంకేకి అలా పాపులర్ లీడర్ కూడా ఢిల్లీలో లేరు. అందువల్ల ఆ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ లేదు. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? రాష్ట్రంలో తన బలాన్ని తిరిగి పుంజుకోవడం. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలి అనే దాన్ని అమలు చేస్తుంది డిఎంకే. మెయిన్గా యంగ్ ఓటర్ దూరం అయ్యారు కనుక జెన్జీ డిఎంకే అని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ద్రవిడియన్ పాలిటిక్స్ ఏంది, ద్రవిడియన్ ఐడియాలజీ ఏంటి అని యువతరములు ఎక్కించే పని డిఎంకే చూస్తోంది. అందువల్ల డిఎంకేకి ఇంట గెలిస్తేనే రచ్చ గెలవచ్చు. ఇంటి దగ్గరే ఓడిపోయారు కనుక జాతీయ రాజకీయాల్లో డిఎంకేకు పాత్ర లేకుండా పోయింది. అయితే బీజేపీ ఎత్తుగడగా డిఎంకేని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎలక్టోరల్ అలయన్స్ లేకపోయినా కీ బిల్స్లో డిఎంకేని తన వైపు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు డీలిమిటేషన్ బిల్లు పైన డిఎంకే మద్దతు వస్తుందని బీజేపీ ఆశిస్తుంది. డిఎంకే నాయకుల మాటలు కూడా అలాగే ఉన్నాయి. రాజా అన్నాడు, వీ విల్ నాట్ సపోర్ట్ ద బిల్ ఇన్ ద ప్రజెంట్ ఫామ్ అన్నాడు. అంటే ఏంటి? మీరు ఏమైనా మార్పులు చేస్తే సపోర్ట్ చేస్తామని. అయితే అదే జరిగితే డీలిమిటేషన్ పైన కాస్తంత రాజీ పడ్డట్టు కనబడ్డా డిఎంకేకు తమిళనాడులో ఉన్న బలం కూడా పోతుంది. మరి డిఎంకే కాంగ్రెస్ పైన కోపంతో బీజేపీ పాలిటిక్స్కు దగ్గరవుతుందా? బీజేపీ ఎత్తుగడలతో రాజీ పడుతుందా? అదే జరిగితే డిఎంకే ఉన్న ఉనికి కూడా కోల్పోతుంది. లేదు, తమ ఐడియాలజికల్ పొజిషన్కు స్ట్రాంగ్గా ఉండి తన రాష్ట్రంలో మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ పూర్వదశ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అనివార్యంగా జాతీయ రాజకీయాల్లో పాత్ర వస్తుంది.